హాయ్ అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 25వ తారీఖు అండి, నాగుల పంచమి. మీరు నాగుల పంచమి అంటారు, మేము నాగుల చవితి అంటామండి. మా శ్రీకాకుళం జిల్లాకి ప్రతి ఒక్కరు అందరూ ఎక్కడెక్కడ నివసించిన వాళ్ళు, విజయవాడ, వైజాగ్, మద్రాస్, హైదరాబాద్ అన్ని చోట్ల నివసించే వాళ్ళు ఈరోజు నాగుల పంచమి ప్రతి ఒక్కరు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి అందరూ కూడా చాలా అంతే చాలా విశేషమైనది మాకు ఈ పూజ. అందరూ కూడా చెయ్యరాని వాళ్ళైనా లెగరాని వాళ్ళైనా కష్టం ఎంత ఉన్నా ఈ పూజ కంపల్సరీగా మేము జరుపుకుంటామండి. ఈ పూజ మాకు అంత ప్రత్యేకమైన వింతండి, తప్పదు. పండగ అదే సంక్రాంతి తర్వాత జరుపుకునేది ఇదేనండి, పెద్ద విషయమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నివసించినా పుట్టలు ఉన్నా లేకపోయినా వెతికెత్తుక్కొని వెళ్ళి చూడండి. ఇక్కడ పుట్ట చిన్నదేనండి, మేమున్న వేరేగా. ఇదివరకు పెద్దది ఉండేది, ఇప్పుడంతే అక్కడ గుడి నిర్మించిన చేత పుట్ట తగ్గింది. ఇప్పుడు మేము బుల్లారంలో ఇది వరకు ఉండోళ్ళము, అక్కడి నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోనాం. కాబట్టి అక్కడున్ని మా మందల్లా వచ్చి పూజ ఎట్లానంతే అట్లా జరుపుకుంటుండ్రు. అక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనకి నాకైతే వాళ్ళందరూ కూడా బాగున్నారా అంతే. ఈయన ఏం చేస్తాడో తెలుసా, అసలు అందరూ నన్ను ఎక్కడ అడుగుతారో, ఈ వీడియోకి ఏమంటారో అనే డౌట్ పడి, చూసారా పూజలాగే వీడియో తీయలేదండి. దేవుళ్ళు ఒక దగ్గర, మనుషులు ఒక దగ్గర, ఎక్కడెక్కడ తీశాడో ఆయనకే తెలియలేదు. ఆయనకి చాలా సిగ్గండి, అందుకోసమే పెద్దగా తీయలేదు. విగ్రహాలే చూసారా, విగ్రహాలే తీస్తే మనుషులు తీయలేదు, మనుషులు తీస్తే విగ్రహాలే తీయలేదు. మొత్తము నేను కవర్ చేయమంతే. ఏం చేసినాడంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వరుస అయిన వాళ్ళు ఉన్నారు, అతనికి బావలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారో అనుకొని మొత్తం తీయలేదండి. కానీ ఏదో తీసినాము. పక్కకి పుట్ట ఉంది, అప్పుడు కూడా నేను పుట్ట పూజ చేసేటప్పటికి తీయండి అని చెప్తే అతను తీయలేదు, సిగ్గుపడ్డాడు. వీళ్ళందరూ బావలు మామలు అవుతారు కాబట్టి అందరూ ఏమైనా అనుకుంటారని తీయలేదు. ఇగో జంట నాగులకి పూజ చేసుకుంటాను అప్పుడు తీశారండి. మా మరదలు ఇగో పక్కకు ఉంది, ఆమె నేను చేసేటప్పుడు తీశారు. అంతా మా ఊరోళ్ళండి, మా జిల్లా వాళ్ళు మొత్తం అక్కడ పూజకు వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు అందరం పరిచయంగా పక్కన అందరము ఉండేవాళ్ళము. ఏ రోజైతే పూజ చేస్తుంటే అడుగుతూనే ఉన్నారు, ఎందుకు అంత దూరం వెళ్ళిపోయారు అని అనేసి. ఎక్కడ మనకి జీవితం ఉంటే అక్కడికే వెళ్ళాలి, తప్పదు కదండి. ఇదివరకు వాళ్ళందరితో కలిసిమెలిసి పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు చెయ్యలేక ఇంకొక చోటకి వెళ్ళిపోనామని వాళ్ళందరూ అయ్యో అనుకుంటాండ్రు. ఎందుకు అంత దూరం వెళ్ళిపోండ్రు, కష్టము సుఖమైతే అందరం పంచుకుంటోళ్ళం కాదా, ఒక్కదానివే అయిపోయావు అని అందరూ అడుగుతుండ్రు. తప్పదండి ఆ కోసం. సరేనండి, ఈ పూజా విధానం, ఆ పూజకు సరిపడిన సామాకరణం ఏమేమి ఉండాలో అవి మనం తెలుసుకుందామా. ఏమీ లేదండి, ఫస్ట్ కల్లా మా ఊర్లో అయితే మా విలేజ్లో ఏంటంటే పచ్చని పొలాలు, పైరు దగ్గరికి వెళ్ళి మగవాళ్ళు తెల్లవారికి లేచి తొందరగా ఒక పార పట్టుకొని వెళ్ళి పుట్ట బాగా చాపు చేసుకొని వస్తే మేమంతా పట్టుకొని ఏమేం కావాలో అన్నీ సరి చేసుకొని వెళ్ళేళ్ళమండి. ఏమో కాదండి, ఆవు పేడ, రాగి పిండి ఉంటుంది కదా, అది కొంత సలిబిడి చేసేవాళ్ళము. కొంత వచ్చేవి పుట్ట పేడతో అలిగిన తర్వాత ముగ్గులు పెట్టుకుందామండి. కంపల్సరిగా ఆ రాగి పిండి అనేది ఉండాలండి పుట్ట దగ్గరికి మాకు. అలాగా అది పట్టుకుంటాము. కొబ్బరికాయ, అరటిపళ్ళు, మళ్ళీ నువ్వులు సంగటి కూడా, అది కూడా ఒక ముద్ద చేసి బెల్లము పాలు వేసి అది కూడా ప్రసాదంగా తయారు చేస్తాము. అది కూడా ఒక్కొక్క మనిషి 3-5 సార్లు వేస్తామండి. తర్వాత ఈ రాగి ముద్ద కూడా సిమ్ముడి చేసి అది కూడా వేస్తాము. ఇంకోటి పిండోడాలు చేస్తామండి, అది వేరేగా ఉంటుంది నలుపుగా, అది కూడా మేము వేస్తామండి. అలాగా 3 కలర్లు చేసి పుట్టలో వేస్తాము. పాలు పోస్తాము, తర్వాత గుడ్లు కూడా వేస్తామండి. ఈరోజు శనివారం అయింది కదా, వేసే వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు పాలిస్తారండి, పెద్దగా వేయరు. కానీ ఇంకొక వారం పడతామట కంపల్సరీగా వేస్తారు. చెవులు వెళ్ళి తెల్లగా లాడి లెక్క వస్తుంది,
అట్లా ఉన్నోళ్ళు కంపల్సరీగా వేస్తే వాళ్ళ ఆడనేది తగ్గుతుందండి. అట్లా చేస్తారు. పుట్ట దగ్గరికి వెళ్తాం. మాకు ఈ విలేజ్లోన ఈ జంట నాగులు పొలాల దగ్గర ఉండవండి. ఇక్కడ గుడుల దగ్గర ఉంటాయి కాబట్టి గుడికి మేము ఈరోజు వెళ్ళము. విలేజ్లోన పచ్చని పొలాల మధ్యలో పుట్టలు కావలసినన్ని మాకు ఉంటాయండి. ఆ మధ్యలోన ఆ పైరు మధ్యలోన పూజలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అసలు ముస్లిమైనా సరే కంపల్సరీగా ఈ పూజ చేసుకోవాలండి. కాబట్టి ఎక్కడున్నా సరే ఈ పూజకు మేము తప్పము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నివసించినా ఈ పూజకు అనేది అందరము చేరుకోవాల్సిందని ఎక్కడున్న వాళ్ళు అక్కడే పూజలు జరుపుకుంటామండి. మేమైతే ఒక్క సంక్రాంతికి తప్ప ప్రతి పూజ కూడా ఇక్కడనే జరుపుకుంటాము. చూసారా, మా ఆయన వచ్చి వాళ్ళందరూ ఉన్నారనేసి వాళ్ళందరూ ఏమో ఎగారిస్తారు బావులని. నా చెయ్యి ఆరతిలో చెయ్యిలో పెట్టి నేను ఇచ్చేటప్పుడు కూడా చెయ్యికే తీస్తాను కానీ మనిషిని ఇంత రాజు పెట్టలేదు. వాళ్ళు ఏమంటారో ఇదే టెన్షన్ అండి. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నేను పుట్టలో పాలు వేస్తాను, గుడ్డు వేస్తాను, కొబ్బరికాయకి ఎప్పుడు కొట్టేస్తాను, ఈ చిమ్మిడిలు ఇవన్నీ తొందరగా ఎప్పుడు వేసేస్తానని ఆతృతతోటే ఉన్నాడు. నీ పూజ కానీ నేను వెళ్తా అని ఒకటే గొడవ అండి. తర్వాత నా పూజ కూడా ముగించేసి ఆయనకి కూడా పంపించాను లాస్ట్లోన. ఆ తర్వాత వెళ్ళి వేసారండి. తర్వాత ఏంటంటే ఈ పూజా విధానం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా లెక్కేయండి. ఏంటో తెలుసా, ఈ పూజ ఎమ్మన్నా జరిపితే మళ్ళీ ఇదే టైం వచ్చేసరికి పాప బాబుతోటి మళ్ళీ పూజ చేసుకుంటారు. అంతగా నాగమ్మ కరుణిస్తుంది, వెంటనే కానుపునిస్తుందండి. చూసారా, అందరూ మా జిల్లా వాళ్ళేనండి. ఇదివరకు వాళ్ళందరి మధ్యలో నేను ఆనందంగా మెసిలినాను. ఈరోజు ఒక్కదాని పోరాటం పడతాను. తప్పదండి. మన హెల్త్ కోసం దూరంగా ఉండాలి. ఒకటి కావాలంటే రెండోది ఒగ్గాలంటారు పెద్దలు. అలాగే జీవించాలండి, తప్పదు. ఇగో వీళ్ళందరూ నా పక్కన ఉన్న వాళ్ళు చెల్లుళ్ళు, వదిళ్ళు, పిన్నులు, పెద్దమ్మలు అందరూ అవుతారండి. వీళ్ళు అడిగే మాటలన్నీ కట్ చేసి నా నోటు మాటలతో నేను చెప్పుకుంటాను. అందరైతే మస్తు నేను పూజ చేస్తుంటే అడిగేవాళ్ళేనండి, ఏంటి అంత దూరం వెళ్ళారు, మేమందరం అన్నాం కదా, మా అందరి దగ్గర ఉండేటప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదను, ఎందుకు ఒంటరిగా అంత పోరాటం చేస్తాను అనేసేవాళ్ళు అడుగుతున్నారు. తప్పదండి. చూసారా, నాగమ్మ గుడి లోనికి విగ్రహం లోనుందండి. ఈ పూజ ఈ దేవుడైతే ఇది వరకు లేదు, ఈ మధ్యలో కట్టారండి. సూపర్ ఉంది. రోడ్ పాయింట్ బాగానే ఉంది, మంచిగా కట్టారండి. నాగమ్మని మంచిగా నిలిపారు. చూశారు కదా. గుడికాడికి వెళ్ళాను, చెప్పాను కదా, వాళ్ళందరం చూసి మనుషులను ఎవరికీ తీయలేదు. కాలు వేలు బండలు ఇవే చూపెట్టాడండి లాస్ట్ వచ్చేదాకా ఈయన. అలా చేశాడు. ఈ పూజ అయితే ఎంతవరకు మా అనేవాళ్ళు ఉంటే కంపల్సరిగా ఈ పూజ చేసే తీరాలండి. ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా వాళ్ళు చూడండి, పంచి వైట్ షర్టు వాటి మీదకి వైట్ తువ్వాలు వేసుకొని మగవాళ్ళు, ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని ఆడవాళ్ళు అలాగా పూజ జరిపించుకుంటామండి. చూసారా, అదే ఏదో ఒక పత్రి తెచ్చాడు, ఆ పత్రి శివయ్య దగ్గర వేసాను. ఇంకా మిగిలిపోతే అమ్మ దగ్గర కూడా వేయండి అని పంతులకి ఇచ్చానండి. ఆ అంట ఈ పూజకి చాలా ఇంపార్టెంట్ అంట. ఎక్కడెక్కడో ఎతుక్కొని తెచ్చాడండి. ఇంకొకటండి, తంగిడి పువ్వులని మీరు వీటికి ఉపయోగిస్తారు, బతుకమ్మకు ఉపయోగిస్తారు. అదే తంగిడి పువ్వులు, పసుపు పువ్వులు మేము ఈ పుట్ట దగ్గర ఉపయోగిస్తామండి. ఏం చేశారంటే మాకు ఆ పువ్వులు దొరకలేదు, ఈ సంవత్సరంకి మిస్ అయిపోయాము. ఆ పువ్వులు లేనిదే పూజ లేదంటారు. కానీ మా మందల్లా తేవడము అదే తుప్పు చేసిన వాళ్ళ దగ్గర తీసుకొని నేను పూజ చేశాను. అదే చాలండి, మనకు దొరకాలంటే దొరకవు. వాళ్ళకి జంగల్ ఉన్నది కాబట్టి వెళ్ళి తెచ్చారు, నాకు కూడా ఇచ్చినారు. వాళ్ళతో పాటుగా నేను కూడా పూజ చేశాను. ఇదేనండి పుట్ట, చూశారు కదా. ఆయన సరిగ్గా వాళ్ళకి చూసి సరిగ్గా తీయలేదు. ఇదే ఇంత మట్టుకే పుట్ట అండి. బాగానే ఉంది. తొలి పెద్ద పుట్ట ఉండేది, ఇప్పుడు చిన్న పుట్ట అండి. తప్పదు, మా మందల్లో వచ్చి ఇక్కడే పూజ అండి. చూశారు కదా. హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటానండి. మీ ఛానల్ భారతి శ్రీనివాస్ శ్రీకాకుళం.